దినములు నిన్ను నే విడచితిని, విడువని ఎడబాయని యేసయ్యా, మరువక ప్రేమించిన నా యేసయ్యా, విడువని ఎడబాయని నా యేసయ్యా, మరువక ప్రేమించిన నా యేసయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏమిచ్చి నీ రుణము. అందరు చేతులు పైకెత్తి నోరు తెరచి, కృప వెంబడి కృపతో ప్రేమించిన నా యేసయ్యా, చేతులు పైకెత్తి, నన్ను ప్రేమించిన నా సయ్యా. అందరూ పాడండి, కృప వెంబడి కృపతో యేసయ్యా, నన్ను ప్రేమించిన నా, నన్ను కరుణించిన నా, నన్ను కరుణించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో ప్రేమించిన నా యా, నన్ను ప్రేమించిన నా. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, ఏమిచ్చిన మీ రుణమును నేను తీర్చలేను. మీ అనాది సంకల్పమే కదా మేము బ్రతుకున్నామంటే. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఆ తల్లి పురుడుకాలపు రోజుల్లోనికి మమ్మల్ని తీసుకువచ్చి, మా తండ్రి దేవానికి స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా ఎన్నో బలహీనతలు, ఎన్నో నిరుత్సాహ పరిస్థితులు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మా తండ్రివి మీరు నిలవబడ్డారు తండ్రి. ఓ తల్లిగా మమ్మల్ని ఆదరించారు, ఓ తండ్రిగా మీరు ధైర్యపరిచారు. వాస్తవానికి మా దేవా, లోకములో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు మాకు రాకుండా మీరు అడ్డుగా నిలవబడ్డారు. మెట్టుకు మమ్మల్ని అందరినీ సంతోషభరితులుగా చేశారయ్యా. మా జీవితంలో మరుపురాని రోజు చివరి ఆదివారములో ఉన్నాం. నేను నీ బిడ్డను, నేను నీతో గడపాలి అని ఒక మంచి ఆలోచన మీకు దయచేయండి తండ్రి. నూతన సంవత్సరములో ఈ సంవత్సరము కంటే ఎక్కువగా మీతో ప్రయాణము చేయడానికి మమ్మల్ందరినీ సిద్ధపరచండి. సంఘమును మీరు దీవించండి. ఈరోజు నీ లేఖనములో నుండి కొన్ని మాటలు మేము ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అందరం కూర్చుందాం. ఈ సమయంలో మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో చాలా విషయాలు పొందుపరచబడుతున్నాయి. దేవుడు మనలను ప్రేమించి తన భారమైనటువంటి కృపలో మనలను భద్రపరిచారు. అందును బట్టి మనం దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం, మరి వందనస్థులమై ఉన్నాం. మరి ప్రభువుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం కలుగును.
స్తోత్రం, 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 స్తోత్రం. చెక్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్. మంచిది. దేవుడు మన కుటుంబాలను ప్రేమించి మరొక సంవత్సరాన్ని ప్రభువు మనకి ఇవ్వబోతున్నారు. ఇంకొక కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి, కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. మనమందరం ఆసక్తితో దేవునితో మనం ప్రయాణం చేద్దాం. 31వ తారీఖు రాత్రికి సరిగ్గా 8 గంటల నుండి మనకు వాచ్ నైట్ సర్వీస్ ప్రారంభింపబడుతూ ఉంది. ఆ రోజు రాత్రికి మనం అద్భుతమైన పాటలు, అద్భుతమైనటువంటి ఆరాధన, అద్భుతమైనటువంటి వాక్య పరిచర్యలు మనం మరి దేవుని ద్వారా మనం అందుకోబోతున్నాం. మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా కాస్త పెందల కాడ బయలుదేరి, పనులు ఎప్పుడూ ఉంటాయండి, పనులు ఎప్పుడూ ఉంటాయి. పనులు లేని వాళ్ళ లోకములు ఎవరు కూడా లేరు. మరి మనుషులం కాబట్టి ఏదో పని ఉంటానే ఉంటుంది. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత కూడా మనం ఇవ్వాలి. దేవుడు తప్పకుండా మన ప్రయాస ఎప్పుడు ఆయన వ్యర్థపరిచేవాడు కాడు. ఏ సమయమున ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రభువు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువు మనకిచ్చిన ఆర్థిక స్థితిని బట్టి ప్రభువుని స్తుతిద్దాము. ప్రభువు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. మొన్నటి దినాన నేను మన రాజు ఇద్దరం కలిసి ఒక ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ పరిస్థితి ఎలాగుందంటే, అది పగవారికి కూడా రాకూడదేమో అన్నట్లుగా ఉంది. మనవలే యవనస్తుడు, మనవలే చదువుకున్నటువంటి వాడు, మనవలే మంచి డబ్బున్నటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు అక్కడ తన భార్యతో ఒక ఫోటో దిగి ఒక పెద్ద ఫోటో ఒకటి ఫ్రేమ్ కట్టించారు.
దానికి దగ్గరలోనే సోఫాలో కూర్చున్నాడు. అసలు ఆ ఫోటోకి సోఫాలో కూర్చున్న వ్యక్తికి ఎటువంటి సంబంధం అసలే లేదు. నేను బాగా ఎరుగుదును ఆ యవనస్తుని. మేబీ నాకంటే చిన్నోడే అనుకుంటున్నాను, నేను చాలా చిన్నోడే. 25 సంవత్సరాల క్రితం చూశాను. మధ్య మధ్యలో అక్కడక్కడ బైక్ మీద వెళ్తున్నప్పుడు చూశాను. బక్కగా చిక్కి ఎముకల గూడుగా కూర్చున్నాడు అక్కడ. భార్య కంటి వెంట నీళ్ళు ఆగట్లేదు. 4 నెలలు డబ్బంతా ఖర్చు అయిపోయింది. కనీసం ఇంట్లో పూట గడవడానికి కూడా కష్టంగా ఉంది. నేను 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలతో ఏదన్నా ఒక పని చేసుకుందాం అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే అని చెప్పిన మాట ఏంటంటే, 2 నెలలు బెడ్ మీదని అన్కాన్షియస్లో ఉన్నాడు. ఇక ఉదయం, ఇక మధ్యాహ్నం, ఇక సాయంత్రం, ఇక రాత్రి మరణ వార్త వినవలసి వస్తుంది అన్నట్లుగా ఉంది. 2 నెలలు భయంకరమైన మృత్యుతో పోరాటం చేశాడు. డాక్టర్లు బ్రతకడు అని చెప్పారు. దేవుని మహాకృప అనుకుందామా, ఆయన మంచితనం అనుకుందామా? ఈ ఇంటికి ఆ గదికి 4 గోడల వైపు 4 గోడల నిండా మరి ఆయన ఆరాధించినటువంటి దేవుడు ఏ దేవుడు లేడు. అందరినీ ఆరాధించాడు. అటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎవరో చెప్పారంట, అమ్మా మీరు కూడా ప్రభువుని నమ్ముకోండి అమ్మా అని చెప్పినప్పుడు ఆ ఒక్క మాట విశ్వాసం కలిగింది. తన భార్య ఇద్దరు ప్రార్థనకు వస్తూ ఉన్నారు. దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మంచి ఆరోగ్యం, మాట్లాడగలుగుతున్నాడు. ఓ భయంకరమైన పేగు క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు. 2 నెలలు చిన్నపిల్లలకి తాపించినట్లుగా ఈ ముక్కులో పైపు వేసి రోజుకొక సిరంజి మందం లోపలికి అవి పంపిస్తూ ఉన్నారు. దాని మీద బ్రతుకుతూ ఉన్నాడు. పాస్టర్ గారు, ఈ సందర్భంలో ఈ మాటలు మనకు అవసరమా అంటే నేను అంటున్నాను, తను కూడా ఎన్నడూ ఊహించలేదు. తను కూడా ఎప్పుడూ ఊహించలేదు. ఈరోజు మనకు మంచిగా ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు, కానీ ఏదైనా ఒకవేళ బలహీనత మన దగ్గరికి వస్తే దాన్ని ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి? ఫోటోలు మొత్తం బస్తాకి ఎక్కించి మొత్తం తీసి కాలువలో బారేసి ఒక్కటే మాట అంటున్నాడు, మాకు ఇక యేసు ప్రభు ఉంటే చాలు, మా కోసం మీరు ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి. ప్రియులారా, నౌ 50-50%. ఇప్పటికి కూడా పరిస్థితి 50-50 లాగానే ఉంది. మనం అతని కోసం ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడు గుర్తుకొచ్చినా అతని కోసం ప్రార్థన చేయండి. ఆయన పేరు నాగేశ్వరరావు గారు. అతని కొరకు ప్రార్థన చేయండి. ఖమ్మంలో ఒక మంచి సహవాసానికి వెళ్తున్నారు. ఆయన మనం డిస్టర్బ్ చేయొద్దు. ఆయన వెళ్ళే సహవాసానికి వెళ్ళనిద్దాం, ప్రార్థన చేద్దాం.
దేవుని మహాకృప, అతడు ఆరోగ్యం మెరుగుపడితే అతని ద్వారా దేవుడు ఏదో ఒక పని చేపిస్తాడు, తప్పకుండా చేయిస్తాడు. నేనెందుకు ఈ సాక్ష్యం చెప్పాల్సి వచ్చిందంటే, నేను అంటున్నాను, దేవుని మహాకృప మన ఎడల ఉన్నది. అందుకే మనమందరం ఆరోగ్యంగా ఉన్నాం. అందుకే మనమందరం ఆర్థికంగా ఉన్నాం. అందుకే మనమందరం ఆధ్యాత్మికంగా మన ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఈరోజు మనం చేయవలసిన పని ఓ చిన్న పని. ఏం చేస్తే బాగుంటుంది? ఓ తండ్రి అంటాడు, ఇదిగో అతనుగో నీ కడుపును పుట్టాడు కదా. ఏమండి, అతనుగో నీ కడుపునే పుట్టాడు కదా, ఎందుకు అతని వైపు నీవు ఒక వివక్ష చూపిస్తున్నావు? ఎందుకు ఆ కొడుకు పట్ల నీవు ఒక విధమైన కర్కశంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు అని అంటే, ఆ తండ్రి అంటాడు, నాకు కూడా అతని మీద కర్కశంగా ప్రవర్తించాలని కాదు, కానీ వాడు చేసే పనులే నాకు నచ్చట్లేదు. వాని ఆలోచన మంచిగా లేదు సహోదరుడా, వాని ప్రవర్తన మంచిగా లేదు. ఓ తండ్రిగా నాకివ్వవలసిన గౌరవం నాకు ఇవ్వటం లేదు. ఓ తండ్రిగా నన్ను ఎక్కడ గుర్తించాలో అక్కడ గుర్తించటం లేదు. ఓ తండ్రిగా నా గురించి ఎప్పుడు అతడు ఆలోచించిన వాడు కాడు. అందుకే నేను మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాను. అందుకే నేను అతని విషయములో అలా ప్రవర్తించుచున్నాను అని ఓ తండ్రి ఓ కుమారుని ఎడల ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నప్పుడు, పరమ తండ్రి విషయములో ఆయన కుమారుడు అయిన నీ ప్రవర్తన ఎలాగుంది అని ప్రభు ఈరోజు అడుగుతున్నాడు. నీ ప్రవర్తన ఎలాగుంది? యోనా ప్రవచన గ్రంథములోనికి వద్దాం. ఒక 2-3 వచనాలు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యోనా ప్రవచన గ్రంథం చిన్న ప్రవక్తలలో ఒకరు, యోనా అనబడినటువంటి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథములో మనకు కనబడుతూ ఉంటాడు. అక్కడ వ్రాయబడిన 2వ అధ్యాయములో ప్రియులారా, 1వ వచనం, ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేసెను. 2వ వచనం, నేను ఎక్కడున్నాను? ఉపద్రవములో ఉన్నాను, యెహోవాకు మనవి చేయుచున్నాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. 3వ వచనం, అగాధమైన సముద్ర గర్భములో పడవేశావు. ఇంకా, ప్రవాహముల మధ్య నన్ను బిగుసుపోయేటట్టుగా చేశావు. నీ తరంగములు, నీ కరుళ్ళును నన్ను కప్పియున్నాయి. ఇంకొక మాట అంటాడు, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డాను. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? అందరు నా వైపు చూసి ఈ మాటలు చెప్పండి. ఈ మాటలన్నీ అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? స్త్రీలందరూ మీరు చెప్పరా? యోనా అంటే మగవాళ్ళు అనుకుంటున్నారే. బైబిల్ మనం చదువుకున్న బైబిల్ కొంచెం వికసించిన పుష్పాల్లో ఉండండి. మీరందరూ కొంచెం లైట్గా, కొంచెం ఫ్రీగా ఉండండి, మాట్లాడుతూ ఉండండి.
అప్పుడప్పుడు కాస్త స్పందిస్తూ ఉండండి. ఇంకొక అర్ధగంటలో వదిలేస్తాను, ఓకేనా? మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఈ మాటలన్నీ దేవునితో చెప్తా ఉన్నాడు. పేరు ఎవరైనా పేరు యోనా. దేవుడు యోనాను పిలిచింది దేని కొరకు? దేవుడు యోనాను ప్రత్యేకపరుచుకుంది దేని కొరకు? ఇలా మనం ఒక్కొక్క పాయింట్ వైజ్గా మాట్లాడుకుంటూ వెళదాం. యోనాను దేవుడు పిలిచినది దేని కొరకు? క్వశ్చన్ మార్క్ వేసి, నెంబర్ 1, ఉపద్రవములో ఉండటానికా? 2 చదవండి. 2, పాతాళ గర్భములో ఉండటానికా? 3, అగాధ సముద్ర గర్భములో ఉండటానికా? 4, ప్రవాహముల చేత బంధింపబడడానికా? 5, తరంగముల మధ్య కరుళ్ళ మధ్య కప్పివేయడానికా? 6, 7, ఆయన సన్నిధి నుండి వెలివేయబడడానికా? ప్రశ్న, దాని కింద మల్టిపుల్ చాయిస్ కొన్ని పదాలు మనం రాసుకుంటూ వచ్చాం. యోనా అనేటటువంటి ఒక వ్యక్తి దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత ప్రత్యేకపరచబడ్డాడు. యోనా అనబడిన వ్యక్తి బైబిల్ గ్రంథములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఎందుకు పిలిచాడో అవగాహన రాహిత్యముతో ప్రవర్తించాడు. మనం ఎందుకు ప్రభువుని నమ్ముకున్నామో కొంతమందికి బేసిక్ అవగాహన ఉండదు. కొంతమందికి డిసెంబర్ 25వ తారీఖు అనగానే చిన్నపిల్లలు, వృద్ధులు, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎగిరి గంతేస్తారు. ఏంటి ఆ రోజు? మాట్లాడరేమండి? ఆ రోజు ఏంటి? ప్రభువైన యేసయ్య జన్మదినం అండి ఆ రోజు. అంటే ప్రభువైన యేసయ్య మన కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఈరోజు ఏంటి అనే దాని మీద అవగాహన లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. నిజమండి. ఈరోజు చాలా విచిత్రం ఏంటంటే, నేను ఎందుకొరకు ప్రభువుని నమ్మాను అవగాహన ఉండదు. నేను ఎందుకు ప్రత్యేకపరచబడ్డాను అవగాహన ఉండదు. నేను ఎందుకు ఈ విధంగా వర్ధిల్లుతున్నాను అవగాహన ఉండదు. నేను ఎందుకొరకు దేవుని చేత ఇంతగా ఆశీర్వదింపబడుతున్నాను అవగాహన ఉండదు. అవగాహన లేని వారందరికీ ప్రెసిడెంట్ ఎవరంటే మన అన్నయ్య పెద్దోడు. అవగాహన లేదు. మొత్తానికి దేవుని చేత పిలవబడ్డాడు. ఓ రోజు నినివే అనే పట్టణానికి సువార్త నిమిత్తమై ప్రభువు పంపించుచున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఎలాగుందంటే ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపుము. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశము బయలుపరచబడుతున్నప్పుడు అందన వైపు చూడాలి. దేవుని ప్రణాళిక మనకు బహిర్గతము చేయబడ్డప్పుడు
దేవుని యొక్క ఆలోచన మనకు చెప్పబడినప్పుడు దాని మీద మనము అవగాహన, ఒక ప్రత్యేకమైన దృష్టి లేకపోతే ఉపద్రవులకు వచ్చేస్తాడు. అవగాహన లేనటువంటి వారు, ఆలోచన లేనటువంటి వారికి సంభవించిన ఘోరమైన కృత్యాలు 2వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడండి. దేవునికి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక మధ్యవర్తిగా, ఒక దూతగా, ఒక అంబాసిడర్గా దేవుడు ఎన్నుకున్నాడు ప్రవక్తను. దేవుని యొద్ద నుండి విలువైన సమాచారం అందుకొని తన ప్రజలకు చెప్పవలసినటువంటి వాడు ప్రవక్త. ప్రజల యొద్ద ఉన్నటువంటి సమాచారమును స్వీకరించి దేవునికి విన్నవించవలసినటువంటి వాడు ప్రవక్త. అవగాహన ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. ఈ రోజుల్లో ఈ అధ్యాయము ద్వారా ఈ చివరి ఆదివారం, ఈ సంవత్సరం ముగింపులో ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు. నీకు దేవుని మీద సరి అయిన అవగాహన ఉండాలి. నీ భక్తి మీద సరి అయిన అవగాహన ఉండాలి. ఎందుకు నీవు రక్షింపబడ్డావో అవగాహన ఉండాలి. ఏ స్థలములో నీవు దేవునిని ఆరాధన చేస్తున్నావో నీవు అవగాహన కలిగి ఉండాలి. అవగాహన లేనటువంటి వారికి ఆ ప్రత్యేకమైనటువంటి దేవుని ప్రణాళిక నీ ఎడల ఎలాగూ ఉందో దాని మీద ఉద్దేశము లేనటువంటి వారికి కలిగే అనర్థాలు 2వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఏమన్నాడు అంటే, నినివే పట్టణమునకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు కలగబోతున్న దుర్గతిని కలుగుట గురించి నీవేం చేయాలి? ప్రకటించాలి. దేవుడు ఒక పని అప్పగించాడు. అందరు చెప్పండి, దేవుడు మాట్లాడండి. దేవుడు ఒక పనిని అప్పగించాడు. దేవుడు ఒక పనిని అప్పగించి ఆ పనిని మనం ఏం చేయాలంటే, అప్పగింపబడిన దానిని తప్పకుండా మనం చేయాలి. ఈ మధ్య తల్లిదండ్రులే రాస్తానటగా దాని ఏంటిది, హోంవర్క్. అసలుకి ఎవరికి అప్పగించారు హోంవర్క్? చెప్పరండి అన్న. పిల్లలకు అప్పగించారు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? పిల్లల పక్కన పెట్టేసి వీళ్ళే రాసేస్తున్నారు హోంవర్క్. మంచిది, రాయి. 6, 7 వరకు జరిగిపోద్ది. 8, 9 తర్వాత అప్పుడు అర్థమైంది. వాడు బుర్ర గీక్కుంటా ఉంటే చదవమేంటిరా అని అంటే, నువ్వే చదివేశావు 5, 6 తరగతులు, 7 వరకు నువ్వే చదివేశావు. వానికేం అవగాహన ఉంటుంది? ఇంకా 10కి వచ్చిన తర్వాత మందిరానికి పట్టుకొచ్చి వాడు హాల్ టికెట్కి ప్రార్థన చేయించి, వాడు పెన్నుకు ప్రార్థన చేయించి, పరీక్ష అట్టాకు ప్రార్థన చేయించి, మావోడు ఫస్ట్ క్లాస్లో రావాలండి, అవుట్ ఆఫ్ 10కి 10 రావాలి, మీరు ప్రార్థన చేయండి అంటే నేనేం చేశాను ప్రార్థన? హోంవర్క్ అంతా నువ్వే చేస్తేవి. ఓకేనా? అంటే అవగాహన మనము కల్పించాలి పిల్లలకు. చదువు మీద, సేమ్ టైం భక్తి మీద, సేమ్ టైం ప్రార్థన మీద, దైవత్వం మీద, ఇటు దేవుని మీద నీకు నీవుగా అవగాహన కలుగుతూ, ఆ అవగాహన ప్రభు ఇచ్చిన ఆధిక్యతను గుర్తిస్తూ. యోనా ఎందుకు విఫలమైపోయాడు అంటే, దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యపరుస్తున్నాడు. ఎంత నిర్లక్ష్యం అంటే, నిర్లక్ష్యంగా ప్రవర్తించే ఎవరికైనా, వయసులో నేను పెద్దోడు అయ్యింటే ఒక మాట చెప్పేవాడిని, కానీ ఆ మాట చెప్పకూడదు అనుకుంటున్నాను.
జాన్ వెస్లీ గారు లాంటి వయసు ఉంటే అనేవాడిని. నిర్లక్ష్యంగా ఎవరు ప్రవర్తించినా యోనాకు జరిగినట్లుగా తప్పకుండా జరుగుద్దంతే. ఇవాళ కాకపోయినా రేపైనా జరగవలసిందే. నిన్నేమన్నా ఓడం తయారు చేయమన్నాడా? మాట్లాడండి అందరూ. నిన్నేమన్నా ఓడం తయారు చేయమన్నాడా? లేకపోతే నిన్నేదైనా వ్యవసాయం చేయమన్నాడా? నోవకు చెప్పినట్టు నువ్వు చెప్పలేదే. యాజకత్వం చేయమన్నాడా? ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య నిలవబడి ప్రధాన యాజకత్వం చేయమన్నాడా? 1,120,000 మంది ప్రజలు కలిగిన నినివే పట్టణమునకు వెళ్ళి అక్కడ మీకు దుర్గతి రాబోతుంది, మీరు శ్రమల పాలు కాబోతున్నారు, మీకు మీద తెగులు రాబోతుంది అని నినివేకు వెళ్ళి వర్తమానము చెప్పు అని అంటే, ఆ చిన్న పనికి యోనా ఏం చేశారు అంటే, యోనా గారు దేవుని మాటను తృణీకరించాడు. మన వాడుక మాటలో దేవుని మాటను పెడచెవిన పెట్టాడు. వెళ్ళలేదు. చెప్పబడింది, దేవుడు చెప్పారు, ఇలా జరగబోతుంది, నీవు వెళ్ళి ఈ వర్తమానం అందించు. 3వ వచనములో అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెను అని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఓడను చూచి ప్రయాణమై కేపుకు వచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. కొంచెం నిర్గమకాండంలోనికి రండి. ఒక 2 మాటలు నేను అలా మీకు అవుట్లైన్గా చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడుందన్నమాట? 3వ అధ్యాయం అంతేనా? 3వ అధ్యాయం 3వ అధ్యాయము 20వ వచనం. 10 నాన్న 10 కగా రమ్ము, ఫరో యొద్దకు నిన్ను పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలేననెను. 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడను అని దేవునితో అన్నాడు. ఈ కింద మనం చదువుకుంటూ వెళితే మోషే గారు ఒక మాట అన్నారు, ఒక మొక్కలో తేల్చి చెప్పాడు, నేను వెళ్ళను అన్నాడు. చెప్పండి, నువ్వు వెళ్ళాలి అన్నాడు దేవుడు. మోషే గారు ఏమన్నారు? నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు అంటే, నేను నోటి మాంద్యము కలిగిన వాడను, నాకు మాట్లాడడం సరిగా రాదు కాబట్టి నేను వెళ్ళను, నేను నత్తివాడను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు అలా కంగారు పడాల్సిన పని లేదు, నీవు తప్పకుండా వెళ్ళాల్సిందే అన్నాడు. అది 4వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను పెద్దగా మాట్లాడేవాడిని కాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, దేవుడు అన్నాడు, మానవునకు నోరిచ్చినవాడు
ఎవడు చెప్పో, ఎవరిచ్చారు? మోషే. మాట్లాడు. ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరు మూగవానికి మా నోరిచ్చిన వాడు ఎవడు? చెవిటివానికే గాని, దృష్టి గలవానికే గాని, గ్రుడ్డి వానికే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉందును. 13 వచనం అంటాడు, అయ్యా ప్రభువా, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడ్డాడు. నోరు మూసుకో అని అనలేదులే కానీ కోపపడ్డాడు. నేను ఎందుకు ఈ సందర్భాన్ని చదివించానంటే మీకు అర్థం కావటం కోసం. అక్కడ యోనాను వెళ్ళు అన్నప్పుడు యోనా గారు కొన్ని నిలబడి, నేను అక్కడికి వెళ్ళలేనయ్యా, నేను అట్లాంటి వాడిని, నేను అక్కడికి వెళ్ళలేను, నేను చేతగాని వాడిని, నా ప్రయాణం అంటే నీళ్ళంటే నీళ్ళగండం ఉందో నాకు, నేను ప్రయాణం చేయలేను, నీళ్ళు చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతాను, నన్ను బండి మీద వెళ్ళమంటే వెళ్తాలే కానీ ఓడ ప్రయాణం చేయలేనయ్యా అంటే బాగుండేది. మోషే ఏమంటున్నాడు? మోషే గారు, నేను వెళ్ళలేను, నువ్వు ఫరో యొద్దకు వెళ్ళాలి, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నువ్వు విడిపించాలి. అంటే దేవుని ఉద్దేశములో ఉన్న ఆ ప్రణాళిక మోషే గారికి తెలియపరుచుచున్నప్పుడు మోషే గారి స్పందన ఎలాగుంది, యోనా గారి స్పందన ఎలాగుంది మీరు అర్థం చేసుకోవాలి. దేవుని మాటల్లో ఆయన ఉద్దేశమును బయలుపరుచుచున్నప్పుడు, ఆయన ఆలోచన విధానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు, అది నా వల్ల కాదు అనుకున్నప్పుడు మోషే గారు చెప్పాల్సిందంతా చెప్పేశాడు. నా వల్ల కాదు, నేను వెళ్ళలేనయ్యా. ప్రభు అన్నాడు, నువ్వు కంగారు పడాల్సిన పని లేదబ్బాయ్, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు మోషే దేవునికి లోబడ్డాడు. ఇశ్రాయేలీయులను విడిపించడానికి అతడు అడుగులు వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ముందుకెళుతూ ఉన్నాను దేవుని పిల్లలారా. ఈరోజు దేవుని ఉద్దేశము మీద అవగాహన కలిగిన వారిని దేవుడు తప్పకుండా వర్ధిల్ల చేస్తాడు. వచ్చిన చిక్కాలు ఏంటంటే అవగాహన లేదు. మెయిన్ దేవుడు అంటే అవగాహన ఉండదు, దేవుడంటే ప్రత్యేకత ఉండదు, దేవుని కృప అంటే విలువ ఉండదు, దేవుని మేళ్ళంటే దేవుని పిల్లరా వారికి ఏమాత్రము కూడా గ్రహింపు ఉండదు. ఈ రోజుల్లో సార్వత్రిక సంఘమని పిలువబడుతున్న విశ్వాసుల జీవితాలలో దేవుని పిల్లరా ఒకప్పుడు క్రిస్మస్ అంటే చాలా జాగ్రత్తగా చేసేటటువంటి వారు ఈరోజు డ్యాన్సులు వేసుకుంటా భయంకరమైనటువంటి, అంటే అవగాహన లోపించిందంటారా, భక్తి ఎక్కువైందంటారా? ఈ రోజుల్లో ప్రజలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కానటువంటి విధానములోనికి వచ్చేసారు. ప్రభువు పిలుస్తున్నాడు, మోషే గారిని ఇశ్రాయేలీయుల యొద్దకు అనగా ఫరో ఎదుటకు ఐగుప్తు దేశములోనికి పంపడానికి ఎన్ని సూచక్రియలు చేయవలసి వచ్చిందో అన్ని చేశాడు ఆయన. హోరేబు పర్వతం మీద పొద కాలిపోతూ ఉంది. నా వైపు చూడు, ఏం కాలిపోతుంది? పొద కాలిపోతూ ఉంది. పొద కాలిపోతే వాస్తవానికి ఏం జరగాలి? ఆ పొదంతా కాలిపోవాలా, అంతేనా? 3వ అధ్యాయం చదువు, ఏముంది అక్కడ? 3వ అధ్యాయం
అవును, ప్రత్యక్షమయ్యను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలేదు. ఎందుకు కాలేదు పొద? మోషే దాన్ని ఎదుట నిలవబడి ఉన్నప్పుడు దేవుని మహత్యమును తెలుసుకోవడానికి, దేవుని గొప్పతనమేంటో ఒక అవగాహనకు రావడానికి దేవుడు ఒక సూచక క్రియ చూపిస్తూ ఉన్నాడు. అట్లాంటి చూపిస్తాయి గారు మేము కాస్త ఇంకొక ప్రార్థనకి వెళ్తాం అన్నట్టుగా ఉన్నారు మీరు అందరూ. అట్లాంటి మాకు కూడా చూపిస్తే కనుక నమ్ముతున్నాయి గారు మేము. అట్లాంటివి చూపెట్టండి, ఇట్లాంటివి జరగాల, చర్చి మీద మంటలు రావాలా, అయ్యగారి ఇంటి చుట్టూ అగ్ని రథాలు ఉండాలి, మంటలు మండుతుంటే ఆ టేకాకులు గాలిపోకుండా ఉంటే కనుక మేము పట్టుకో నీ చేతిలో ఏముంది? నీ చేతిలో ఏముంది? కిందేసేయి. ఏమైపోయింది ఇప్పుడు? అయినా నమ్మడే, అయినా పట్టుకో అన్నాడు. తోకను పట్టుకొని లేపాడు. అదేమైంది మళ్ళా? కర్రగా మరి నమ్మడే. చెయ్యి ఉందా? నీ చెయ్యి పట్టుకో. మిమ్మల్ని పట్టుకోండి, చెయ్యి ఎట్ట పట్టుకుంటారు? ఎట్ట పట్టుకోండి ఇట్లా పెట్టుకో రొమ్మే పెట్టుకో. ఏమైపోయింది? అది కుష్ఠరోగంతో మారిపోయింది. మోషే బెమిలెత్తిపోయాడు, అయ్యా నా చెయ్యి అంతా పట్టుకో, ఆగో తీశాడు. మళ్ళీ ఏమైపోయింది? మళ్ళా యథావిధిగా మారిపోయింది. ఇంకేం చేయాలి? పొదగాలేదు, కర్ర పాము అయింది, పామైన పాము మరలా కర్ర అయింది, చెయ్యమో మళ్ళీ కుష్ఠరోగంతో అయిపోయింది, మళ్ళీ దాన్ని బయటికి తీసాడు, మళ్ళీ అది మామూలుగా మారిపోయింది. ఇన్ని చెప్పినా అంటాడు, నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, నేను అక్కడికి వెళ్ళలేను. మోషే గారిని తన ప్రజలను విడిపించడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా దేవుడు తన్ను తాను కనుపరుచుకున్నాడు మోషే గారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను, నేను మోషే గారి వలే మోషే గారికి అప్పగించిన పని ఏమైనా నీకు అప్పగించానా? యోనాను అడుగుతున్నాడు దేవుడు. నీకు చెప్పిన పని ఏంటి? ఆనాటి కాలములో ఆ తరములో మోషే గారు చేయవలసిన పని ఎంత భారంగా ఉందో, ఈ తరములో యోనా గారి కాలములో యోనా గారు చేయవలసిన పని ఎంత తేలికగా ఉందో. అప్పుడేమో భారంగా ఉంది, ఇప్పుడేమో తేలికగా ఉంది. తేలికైన పని విషయములో యోనా ఏమైపోయాడు అంటే విఫలమైపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్లక్ష్యమునకు నిలువుటద్దం యోనా అని మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఈ సంవత్సరపు ముగింపులో ఈ ఆరాధనలో నేను పాట పాడుతూ ప్రార్థన చేస్తున్న ప్రభువు ఈ మాట బయలుపరుస్తున్నాడు. మనము మొదటి అధ్యాయములో ఉన్న యోనా వలె ఉన్నామా? రెండవ అధ్యాయములో ఉన్న యోనా వలె మనం ఉన్నామా? ఎందుకు వచ్చింది ఉపద్రవం? ఎందుకు వచ్చింది కన్నీరు? ఎందుకు వచ్చింది దేవుని పిల్లరా పాతాళపు బంధకాలు? ఎందుకు వచ్చాయి? యోనా చేప కడుపులోనికి ఎందుకు వెళ్ళిపోయాడు అనంటే, మొదటి అధ్యాయములో అతడు దేవుని చిత్తమును దేవుని ఆలోచన ప్రకారము ప్రవర్తించినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని ఉద్దేశమును మనము గ్రహించాలి. దేవుని ఆలోచన ప్రకారం మనము నడిచేవారముగా ఉండాలి. అవన్నీ తప్పింపబడాలి అంటే, వాటి నుండి మనము ప్రత్యేకపరచబడాలంటే, రాబోయే కాలములో దేవుని పిల్లలారా మన సంవత్సరములన్నీ సుఖముగా క్షేమముగా వెళ్ళబుచ్చుకునే వారంగా ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది,
వారు సమీపించి ఆలకించిన ఎడలా అని ఉంటుంది. చదవండి. యోబు గ్రంథములోనికి మనం వచ్చినప్పుడు, యోబు గ్రంథం పరిశుద్ధ గ్రంథములోనికి రండి. ఓ చక్కని విలువైన నేటి దినాలకు మనకు కావలసిన వాక్య భాగం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ముప్పై ఆరవ అధ్యాయం 10వ వచనం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువ చేయుము, పాపము విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చును. ఒక్కరు చదవండి, మిగతా వాళ్ళందరూ నోర్లు కట్టేయండి, ట్యాపులు కట్టేయండి, మిగతా ట్యాపులన్నీ. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చెదరు. దినాలేమో, ట్యాపులు తెరవండి, సంవత్సరాలేమో ఏమో అయ్యగారు 2024 కొద్ది పర్వాలేదులే కానీ 2025 బాగా మాకు కలిసి రాలేదు పాస్టర్ గారు. ఏది ప్రార్థనకి వెళ్తానే, ప్రార్థనకి వెళ్తానే ఉన్నావు, ఉపవాస కూటాల్లో పాల్గొంటూనే ఉన్నావు, గ్రౌండ్ మీటింగులు మొత్తం మనయే ఏండి. పోస్టర్ కనపడితే పూనకం వస్తుంది కొంతమందికి, అంటే మనకు కాదు, వేరే వాళ్ళ సంగతి చెబుతున్నా. మన వాళ్ళకి అలాంటి పూనకాలు రావంట. నిన్న గవర్నమెంట్ లవ్ ఫీస్ట్ ఎంత మంచి భోజనం ఇస్తారు మీరు అందరూ, మాకేం తెలుసు అంటారా? 2024 పర్వాలేదు కానీ పాస్టర్ గారు మరీ పోయిన సంవత్సరం బాగా కట్ట చెప్పండి అందరూ. ఎట్లా వెళ్ళిందంటే బయటికి చాలా కష్టంగా బయటకు వచ్చింది. అయ్యగారు వాక్యం ఏం చెప్తా ఉంది నాన్న? చెప్పబడిన మాట తప్పంటారా? ఈ ప్రవచనం తప్పంటారా? ఈ వాగ్దానం తప్పంటారా? చెప్పబడినటువంటి మాట వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల దినములు క్షేమం, సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చాలి అనంటే 11వ వచనములో వ్రాయబడిన మాట ఆలకించాలి, రెండవది సేవించాలి. అందరు చెప్పండి. సేవించటం అంటే క్రిస్మస్ పండగకు వచ్చి మనం ప్రభువుని సేవిస్తాం. వెరీ గుడ్ దినచర్య, అది వెరీ గుడ్ యాటిట్యూడ్, మంచి ప్రవర్తన. కానీ ఆలకించటం కూడా ఉండాలి. ఏం చేయాలి? ఆలకించటం అంటే ఏంటి? ఇటు చేవేయటమా? అర్థమవుతుందా? పర్లేదు, కొద్దిగా అర్థమవుతుంది గారు అంటావా? ఆలకించటం అంటే చెప్పేది మీకే. ఆలకించటం అంటే ఏంటండి? ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినాలా. విన్నదానిని ఎవరైతే ఆచరిస్తారో వారికి దినమైన సంవత్సరమైన ఒకేలా దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. యోనా గారు ఎందుకు ఉపద్రవములోనికి వెళ్ళిపోయాడు? వినలేదు, ప్రభువు చెప్పిన మాట ఆలకించలేదు.
విన్నాడు కానీ విన్న దానిని ప్రకారము చేయకుండా తన స్వనీతిని నెరవేర్చుకోవడానికే ప్రయత్నం చేశాడు. ఎన్నన్నా చెప్పనివ్వండి, కొంతమంది ఉంటారు వాళ్ళ స్వనీతికే ఓటేస్తారు, వాళ్ళ మనస్సాక్షి ప్రకారం నడుస్తూ ఉంటారు. సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా నీవు ప్రవర్తించగలిగితే, చదవండి 3వ అధ్యాయములు అనుకుంటున్నాను, 3వ అధ్యాయములోనికి రండి దేవుని పిల్లలారా. ఎన్నో వచనం అది? 4వ వచనాన్ని మనం చదివితే, నీవు దేవుని దృష్టి యందును మానవుని దృష్టి యందును, 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. దేన్ని ఆధారం చేసుకుంటున్నారు? అమ్మాయి నీకు తెలియదు కానీ ఒక అయ్యగారు చెప్పి అట్లా చెబుతుంది కానీ మనం అవన్నీ పట్టించుకోదమ్మాయి. నీకు తెలియదు, నీకు చాలా చిన్నదాని నువ్వు, నీకు అనుభవం లేదు నీకు. వాళ్ళు అలాగా చెబుతారు, వాళ్ళకున్న పనే అది. ఇక మాకు ఇంకో పని ఉందా నాన్న? టీచర్ గారు ఏం చెబుతారు? పాఠాలే చెప్తారు, ఆయన పని అది, అంతే కదా. గవర్నమెంట్ స్కూల్ అనుకుందాం, వాళ్ళ స్టాండర్డ్లో వాళ్ళు చెప్తారు. ప్రైవేట్ స్కూల్ అనుకుందాం, వాళ్ళ స్టాండర్డ్లో వాళ్ళు చెప్తారు. విద్యార్థి రిసీవింగ్ని బట్టి ఉంటుంది రిజల్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా మొద్దుల కూర్చోండి అనుకోండి, 10కి వచ్చినా ఏ మార్కులు 2, 3, 4, 10, 15. ఒకవేళ నీ సంతోషం కోసం వేస్తే వచ్చేమో కానీ మన దగ్గర ఎక్కడ ఏందన్నా అంటే ఎట్లారా వాళ్ళ ఎట్లారా సార్ మావాడు ఏమైనా కొద్దిగా డెవలప్ అయ్యింది అంటే, అదేంటి బాలాజీ ఉండు ఎట్లారా, అరే వాట్ ఈస్ యువర్ నేమ్ అంటట. మై నేమ్ ఈజ్, వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ అంటే, మై ఫాదర్ నేమ్. ఏమనుకుంటున్నారండి అని బయటకు వచ్చి ఎట్టడిగి మన నోరు పంపించేస్తారు అయ్య గారు. ఇక 2 తప్ప వాడికి ఏం రావు. ఇక 3 ఎక్కువ రాదు, 4 ఎక్కువ రాదు, 5 ఎక్కువ రాదు. వాడి స్టాండర్డ్ అలాగుంది. ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే అక్కడ చదువు రావట్లేదని మీకు పంపిస్తే మీరేమో అరే వాడిని పిలిచి అడుగుతారట. ఆలకించాలి. ఓ సంఘములో సభ్యురాలైన నీవు ఆలకించకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నీవు దీవెనకరంగా ఉండలేవు. యోనా ఎక్కడున్నాడు ఇప్పుడు? ఉపద్రవములో ఉన్నాడు. ఇంకా పాతాళ అగాధములో ఉన్నాడండి. సముద్ర గర్భములో ఉన్నాడు. బయట ఉండి దేవుని సువార్తను ప్రకటించవలసిన వాడు, నా వైపు చూడు, బయట ఉండి దేవుని మహిమను ఆస్వాదించవలసినటువంటి వాడు, ప్రజలకు ఇవ్వబోతున్న సువిశేషమైన దేవుని వాగ్దానాలను తన మనసులో నింపుకోవలసినటువంటి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడయ్యా అంటే సముద్ర గర్భములో, యోనా చేప కడుపులో ఓ దుర్భరమైన స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆలకించటములో విఫలమైపోయాడు. మందిరంలో కూర్చుంటున్నావు, వన్స్ అగైన్ ఒక్కసారి నీవు నీ మనస్సాక్షిని అడుగు. ఎంతవరకు దేవుని మాటలు వినగలుగుతున్నావు? ఎంతవరకు దేవుని చిత్తమును నీవు నెరవేర్చగలుగుతున్నావు? 12 నెలలు గతించిపోయాయి. ఓ కుమారుడుగా, ఓ కుమార్తెగా దేవునిని సంతోషపరచగలిగే సంవత్సరంగా నీవు ముగిస్తున్నావా? దేవునిని మహిమపరచగలిగిన సంవత్సరంగా నీవు ముగిస్తున్నావా? ఎలాగు నీవు గడిపావు ఈ సంవత్సరం అంతా? ప్రభువు నిన్ను లెక్క అడగబోతున్నాడు.
ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉందంటే, నూతన సంవత్సరములో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ప్రభుని ఎదుర్కోవాలంటే నీ చిత్తానికి కొంచెం ఏం చేయాలి, ప్రక్కన పెట్టేసేయాలి. నేను ఆశపడుతున్నాను, ఈ ఉపవాస కూటాల్లో చాలామంది కుటుంబాల్లో నేను వర్ధిల్లత చూస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు అవునని కాదని ఒప్పుకోకపోయినా, మీ కుటుంబాలలో కొంత మార్పును నేను చూస్తున్నాను. రాబోయే కాలములో ఇంకా మీరు మార్పు చెందాలి. మనం అందరం యోనా దగ్గరికి వెళ్ళి అడుగుదాం. యోనా దగ్గరికి వెళ్ళి, యోనా ఎందుకు నీ ఉపద్రవం వచ్చింది అని అంటే అప్పుడు అంటాడు, అయ్యాల తండ్రి మాటను నేను వినలేదు నాన్న. తండ్రి మాటను వినలేదు. తండ్రి ఏం చెప్పాడయ్యా? నోవహు గారికి చెప్పినట్లుగా నేను ఓడ తయారు చేయమన్నాడా? లేకపోతే ఫరో యొద్దకు వెళ్ళమని ఒకవేళ చెప్పినా మోషే గారికి చెప్పాడు, నీకేమని చెప్పాడా? ఏం చెప్పాడు నీకు దేవుడు? నీకు అప్పగించింది కొద్దిగే కదా, నీకు చెప్పింది కూడా కొద్దిగే కదా. ఈ కొంచెములో నీవు నమ్మకములాగా లేకపోతే ఎలాగు నీవు దేవుని చేత దీవింపబడతావు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇంకొక మాట అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన దగ్గరికి ఒకసారి తెనికిచెర్ల నుంచి జోసఫ్ గారు వచ్చారు, మీకు గుర్తుందో లేదు. జుజ్జులరావుపేటలో ఒక అద్భుతమైన కూడిక ఏర్పాటు చేశాం. మనం ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ బిల్డింగులు కడుతున్నారండి. మీరు గమనించారో లేదో, మనం అడుగు పెట్టిన స్థలంలో సుందరమైన భవనాలు కట్టారు. మొన్నటికి మొన్న మనం సభలు పెట్టామా, ఇవాళ దావత్ సూపర్ స్పెషాలిటీతో మంచి హోటల్ పెట్టారు. అక్కడ దేవునికి స్తోత్రం కలిగింది కాక. మన మీటింగ్ ప్లేసే మారిపోయింది. ఖమ్మంలో ఒకసారి మీటింగ్ పెట్టాం, షేక్ జాన్ గారిని పిలిచాం. ఇప్పుడు ఆ మీటింగ్ అసలు బిల్డింగ్ అపార్ట్మెంట్ కట్టేశారు, పెద్ద అపార్ట్మెంట్. మన పాదాలంతా దేవుడు దీవెనకరంగా ఉంచాడు. నిజం. తెనికిచెర్ల జోసఫ్ గారు ఒకసారి మీటింగ్ అయ్యగారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక వాక్యం చెబుతూ ఒక పిక్చర్ చూపించాడు మనకు. ఆ పిక్చర్లో ఒక 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 జంతువు, గాడిదో లేకపోతే కుక్కో అనుకుంటున్నాను, గుర్తులేదు నాకు. దాని మెడలో ఒక తాడు ఉంది. ఆ తాడు చివరి కొన సాతాను చేతిలో ఉంది. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. నా వైపు చూడు. నీ ప్రవర్తన అనే ఆ ఆధిక్యత దేవుని చేతిలో పెట్టగలిగితే నిన్ను ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను ఎలా ఉంచాలో అలాగుంచుతాడు ఆయన. నిన్ను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడో నిన్ను ఆ స్థాయిలో ఉంచుతాడు ఆయన. అందుకే జ్ఞాని సొలొమోను అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీవు ఒప్పుకోవాలి. ఎవరి అధికారం? కొంచెం గట్టిగా చెప్పండి నాన్న. ఎవరి అధికారం కావాలి? ఇప్పుడు నీవు ఆయన స్వాధీనములోనికి రావాలి. యోనా ఇప్పుడు ఏం చేశాడు? దేవుని స్వాధీనములో నుండి తన స్వబుద్ధి స్వాధీనములోనికి వచ్చాడు. అందుకే ఓడిపోయాడు. అందుకే అతడు నిరాశలోనికి వెళ్ళిపోయాడు. విచిత్రం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఘటన అక్కడ చూస్తాం మనం. సమయము అప్పటికే అయిపోతూ ఉంది. ఒక 2-3 మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగించి వేస్తాను. చూడండి, యోనా గ్రంథములోనికి రండి. 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టించాడు. అండి 4వ వచనం ఒక చిన్న చదవండి.
అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలిని పుట్టించాడు. ఎవరు పుట్టించారు? కొంచెం గట్టిగా చెప్పండి. నహూము గ్రంథం కొంచెం అలా నడుచుకుంటూ పేజీలు తిప్పండి. నడుచుకుంటూ అంటే వెనక్కే ముందుకే? నడుచుకుంటూ ముందుకే. నడుచుకుంటే ముందుకే. నడుచుకుంటే ముందుకే. నహూము గ్రంథం దొరికిందా? మీకా తరువాత 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన సముద్రమును గద్దించి, సముద్రాన్ని ఏదైనా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. శిష్యులందరూ అల్లాడిపోతున్నారు. ఎక్కడ నుండి? పడవలో ఉండి సముద్రంలో అల్లాడిపోతున్నారు. ప్రాణం పోతుందేమో, నువ్వు కాపాడవయ్యా, మాకు ఈ శోధన. నీ ప్రార్థన సల్లంగుండా ఆయన సముద్రాన్నే గద్దించాడు. నీ పడవ ఎంత, నీ జీవితం ఎంత, నీ నావంతా, నీ వల ఎంత, నీ తెడ్డి ఎంత? ఆయన సముద్రాన్ని గద్దించాడండి. కంగారు పడిపోతున్నారు సముద్రంలో. కంగారు పడిపోతావు, నేను చనిపోతామేమో అని కంగారు పడిపోతా ఉన్నారు. ఇక్కడేమో సముద్రాన్ని గద్దించాడు, అక్కడేమో సముద్రమును ఏం చేశాడు? యోనా గ్రంథములో తుఫాను రేపాడు. తుఫాను రేపడానికి కారణం ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ యోనా. సముద్రాన్ని రేపడానికి కారణం ఏంటంటే యోనా ఓడలోనికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తే కనుక కుటుంబంలో సముద్రం తుఫాన్ లేసుద్ది. ఎక్కడ? కుటుంబంలో అప్పటికప్పటికే లేపుతాడు ఆయన. ఏంటది? గట్టిగా చెప్పండి. తుఫాను లేపుతాడు. లేపిన తర్వాత 5వ వచనంలో నావికులు ఓడ బ్రద్దలైపోయి అంతవరకు వచ్చిందట పరిస్థితి. 4వ వచనం చదువు. ఓడ బద్దలైపోయే గతికి వచ్చెను. 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ తమ దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులో ఉన్న సరుకులను సముద్రములో పారవేశారు. అంటే వాస్తవానికి ఏంటంటే ఏదైనా తుఫాను లాంటిది ప్రయాణం ముందుకు సాగకుండా ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే అందులో ఉన్న సరుకులను తీసి, బరువుని మొత్తం తీసి సముద్రంలో వేసేస్తారు. అంటే యోనా గారి వలన కలుగుతున్న కొన్ని లాభాలు అనుకుందామా, లేకపోతే కొన్ని నష్టాలు అనుకుందామా? అందరు చెప్పండి ఈ మాట. నష్టాలు లాభాలా? ఫస్ట్ ఏమో సముద్రంలో తుఫాను వచ్చేసింది. రెండవది ఓడ బ్రద్దలైపోయే స్థాయికి వచ్చేసింది. దాన్ని గమనించిన నావికులు ఉన్నారే, ఓడ నావికులు ఆలోచన చేసి ఇది పడిపోకుండా మునిగిపోకుండా ఆ వచ్చే అలలు తట్టుకోవాలి అంటే అందులో ఉన్న సామాన్లను తీసి మనం బయటకు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇంకొక మాట అంటున్నారు. మీకే చెప్పేది, మీ దేవతలు మీరు ప్రార్థన చేయండి, మన ప్రాణాలన్నీ పోయేటట్టు ఉందని చెప్పేసి కిందికి వచ్చేసరికి కింద మనోడు ఏం చేస్తున్నాడు? చదవండి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పడుకొని గాఢ నిద్రపోతా ఉన్నాడు. మనోడు అసలు ఆ అలల శబ్దానికి నిద్రట పట్టిందో మనోడికి. ఇది ఊగుతుందా లేదా వాడా? ఈ ఊగే ఊగుడికి నిద్ర వచ్చినట్టుంది మనోడికి. ఆ ఉయ్యాల ఊగినట్టుగా ఉండి గాఢ నిద్రలోకి ఊగుతున్న ప్రతి ఊపు నిద్రలోకి వెళ్ళిపోయింది మనోడు. అసలేగా
అప్పుడు వాళ్ళందరూ అన్నారు, 5వ వచనం, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓ ప్రవక్త గారు అంటే బాగుండేదేమో, ఆయన ప్రవక్త కదపా అని, ఆయన పేరు ఏం పేరు చెప్పండి. ఆయన ఓడ నాయకుడికి ఏం తెలుసు ప్రవక్త అని? ఓడ నాయకుడికి ఏం తెలుసు? అనాసాగరంలో ప్రార్థన పెట్టాము నైట్ పూట, చిన్న చెట్లు దాని కింద ప్రార్థన పెట్టినాం, పైన కొంగలు గూళ్ళు పెట్టినాయి, కట్టుగా చెట్ల కిందనే వేశారు మా కుర్చీలు. ఏంటది? ఓ హాయ్ గారు అంటాం లేచి, మనం మనం వానికి ఏం తెలుసు ప్రవక్త అని? ఎవరికి? ఓయి అంటాడు. ఏమంటున్నాడు అక్కడ? ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, మనము చావకుండా దేవుడైన మన యందు కనికరపడునేమో అని అన్నాడు. అనాసాగరం పాస్టర్ గారు అంటున్నారు, మనం అయ్యగలని దానికి ఏం తెలుసు? దేనికి తెలియదు కదా. ప్రవక్తని వారికి ఏం తెలుసు? అతని ప్రవర్తనను బట్టి బిరుదిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు మనోడు అక్కడ? వాళ్ళందరూ పాపం ప్రాణాలు పరిస్థితులు పెట్టుకొని గడగడలాడిపోతా సామాన్లు కిందేస్తూ ఉంటే, సంచి లేనోడు సామాన్లు లేనోడు అడుక్కొచ్చి నిద్రపోతా ఉన్నాడు. ఇదే చూశాడు ఓడనాయకుడు వచ్చాడు, ఓయ్ నిద్రపోతా. అట్లాంటి సంఘంలో, ఓడనే సంఘంలో అట్లాంటి నిద్రపోయే వాళ్ళు లేరంటారు కొంతమంది. చాలామంది ఉన్నారండి. మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, ప్రార్థన నిద్రపోయేవాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఒకసారి ఇట్నే ఆనుకొని నిద్రపోతున్నట్టు ముసలావిడ, ఏండే అమ్మగారు కన్నా 2 తొండలు కొట్టుకుంటే కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎంత చెప్పనేయండి, నిద్రపోయిన స్థితిలో ఉంటారు కొంతమంది. ఎంత చెప్పనయ్యండి, బాక్సులు బద్దలైపోతున్నా, సౌండ్ పెరుగుతున్నా, ఓకేనా, ఆరాధన జరుగుతున్నా నిద్రపోయినట్టే. చలనం ఉండదు కొంతమందికి. లేపారు. అప్పుడు వాళ్ళకి ఆలోచన చేశారు. అంతలో ఓడలో ఉన్నవారు అందరూ అన్నారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలుసుకోవాలంటే మనం అందరం ఇప్పుడు ఏం చేద్దాము, చీట్లు వేద్దాం అని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని చీట్లు వేసుకున్నారంటండి. ఏం చేశారంట? అందరూ చెప్పరేంటండి? చీట్లు వేసారట. కరెంటు బాగానే మనం కూడా చీట్లు వేద్దాం. కరెంట్ ఎవరిని బట్టి పోయిందో చీట్లు వేయాల. కొన్నిసార్లు దేవుని పిల్లరా, కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు మనకు మనమే అనుకుంటూ ఉంటాం, పూర్వలో ఎవడేం చేశాడో అది వాళ్లకు అంటారు. ముందుకెళ్తున్నాను, సమయం అయిపోతూ ఉంది. చిట్టీలు వేయాలనుకున్నారు. వాస్తవానికి అది వర్షాకాలం కాదు, ఆటుపోటు వచ్చే సమయం అంతకంటే కాదు. వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. ఈ సమయంలో సముద్రములో తుఫాన్ రావటం ఏంటి, ఈ సమయంలో సముద్రములో వాడ బ్రద్దలైపోయే స్థితి రావటం ఏంటి, ఆశ్చర్యానికి గురైపోయారు. మొత్తానికి ఏదో జరిగి ఉంటుంది, మనం పేర్లు రాసి చిట్టి వేద్దాం. చిట్టీలు వేసినప్పుడు అది ఎవరి పేరు వచ్చిందట? అబ్బా, ఇప్పుడు మనం చిట్టీలు వేయాలి, కరెంట్ ఎవరి ద్వారా పోయిందో.